ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బు ఎలా వస్తుందో ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా? ఒక రాష్ట్రాన్ని నడిపించాలంటే లక్షల కోట్ల డబ్బులు అవసరం. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి, రైతులకు పంటల భరోసా ఇవ్వాలి, వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలి, మహిళలకు రక్షణ కల్పించాలి, ఆసుపత్రులకు నిధులు ఇవ్వాలి, ఉపాధి అవకాశాలు సృష్టించాలి. ఇలాంటి వందల అవసరాల కోసం డబ్బు కావాలి. మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను, వినండి. 2025లో ప్రస్తుతం అధికారంలో ఉన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరిగి స్థిరంగా నిలిపేందుకు బడ్జెట్ ను ఎంతో జాగ్రత్తగా రూపొందించింది. మొత్తం ప్రభుత్వ ఆదాయం 2 లక్షల కోట్లు కాగా ఖర్చులు దాదాపు 3.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంటే చాలా స్పష్టంగా అప్పులు తీసుకోకుండా ఈ వ్యవస్థ నడవడం కష్టం. కానీ ప్రభుత్వ ఆదాయాన్ని బలపరిచే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే, అందులో మొదటిది పన్నులు, అంటే ట్యాక్స్. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో అతిపెద్ద భాగం ప్రజల మీద వేసే పన్నుల నుంచే వస్తుంది. అందులో ముఖ్యంగా జీఎస్టీ, అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఈ పన్ను మనం రోజు కొనుగోలు చేసే ప్రతి వస్తువుల మీద, అలాగే సేవల మీద వస్తుంది. చిన్న షాపు నుంచి పెద్ద కంపెనీ వరకు అందరూ కూడా ఇది చెల్లించాల్సిందే. ఇప్పుడు రాష్ట్రానికి వచ్చే మొత్తం ట్యాక్స్ ఆదాయంలో దాదాపు 3/4 జీఎస్టీ నుంచే వస్తున్నాయి. ఈ ఏడాది అది దాదాపు 20% పెరిగింది. అలాగే పెట్రోల్, డీజిల్, మద్యం మీద ఉండే ప్రత్యేక పన్నులు, వీటి వల్ల రాష్ట్రానికి భారీగా డబ్బు వస్తుంది. ముఖ్యంగా మద్యంపై వేసే ఎక్సైజ్ డ్యూటీ ఆదాయాన్ని ఈసారి చంద్రబాబు ప్రభుత్వం గణనీయంగా పెంచింది. మద్యం అమ్మకాలు నియంత్రణలో ఉంటూనే ఆదాయం కూడా వస్తుందనే లక్ష్యంతో ఇది జరిగింది. ఇక స్టాంప్ డ్యూటీలు, అంటే భూములు, ఇళ్లు రిజిస్టర్ చేసేటప్పుడు చెల్లించే డబ్బు కూడా ఒక ముఖ్య ఆదాయంగా మారింది. గత ఏడాది ఇది దాదాపు 9,000 కోట్ల దాకా వచ్చింది. ఈ ఏడాది 11,000 కోట్ల లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి నిధులు ఇస్తుంది. ఇందులో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి కేంద్ర పన్నులతో రాష్ట్రానికి వచ్చే వాటా, రెండవది కేంద్రం ప్రత్యేకంగా కొన్ని పథకాల కోసం ఇచ్చే గ్రాంట్లు. వీటిని కలిపి మొత్తం దాదాపు 80,000 కోట్లకు చేరుతుంది. అంటే రాష్ట్రం మొత్తం ఆదాయంలో 40% దాకా కేంద్రం నుంచే వస్తుంది. ఇంకా కొన్ని చిన్న కానీ ప్రాముఖ్యమైన ఆదాయ మార్గాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి గనుల రాయల్టీలు. రాష్ట్రంలోని బొగ్గు, ఇసుక, లైమ్ స్టోన్ వంటి ఖనిజాలను తవ్వే కంపెనీలు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లిస్తాయి. ఇది రాష్ట్రానికి ఆదాయంగా మారుతుంది. అంతేకాదు ప్రభుత్వ సంస్థల లాభాలు, వాటి ద్వారా వచ్చే డివిడెండ్లు కూడా ఆదాయానికి తోడ్పడతాయి. ఇప్పుడు ఈ ఆదాయం సరిపోతుందా, లేదంటే ఇంకెక్కడి నుంచైనా డబ్బు తెచ్చుకోవాలా? అదే అప్పు. అంటే ఈ ఏడాది రాష్ట్రానికి వచ్చే డబ్బుతో సరిపోని ఖర్చుల కోసం దాదాపు 68,000 కోట్ల రూపాయల వరకు అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. ఇది రాష్ట్ర స్థూల ఆదాయంలో 4% దాటిపోకుండా చూసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఇక ఈ మొత్తం డబ్బుతో ప్రభుత్వం ఏం చేస్తోంది అంటే, దాదాపు 75,000 కోట్లు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు వెళ్తున్నాయి. రైతు భరోసా, వైద్య విధానం, ఉపాధి వంటి హామీ పథకాలకి మరో 90,000 కోట్లు కేటాయించారు. మిగతా డబ్బు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాజెక్టులు, రోడ్లు, విద్యుత్ నిర్మాణం, వీటికి వెళ్తోంది. ఈ మొత్తం వ్యవస్థని చక్కగా సమతుల్యంగా నడిపించడానికి అవసరమైనటువంటి సాంకేతిక, పౌర సేవలు పారదర్శకంగా జరగాలి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే టెక్నాలజీ ఆధారంగా ఆదాయాన్ని పెంచే పనులు ప్రారంభించారు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లను పూర్తిగా ఆన్లైన్ లోకి తేవడం, పన్నుల ఎగవేతను నివారించడం, పెద్ద సంఖ్యలో ఒప్పందాలు చేసుకోవడం, మైనింగ్ బిడ్డింగ్స్ ని పారదర్శకంగా చేయడం వంటి మార్గాల్లో ప్రభుత్వం ముందడుగు వేసింది. చివరగా చెప్పాల్సిన విషయం, మనం ప్రజలుగా ఈ వ్యవస్థను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనమే పన్నులు చెల్లిస్తున్నాం, మన డబ్బుతోనే ప్రభుత్వం పని చేస్తోంది. అందుకే ఎక్కడ ఖర్చు చేస్తుంది, ఎలా ఆదాయం తెస్తుంది అని తెలుసుకోవడం మన బాధ్యతగా మారాలి. ఇది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థపై మనం తెలుసుకోవాల్సిన పూర్తి వాస్తవ చిత్రం. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.